నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. ప్రతి నెల కూడా 12 రాశుల వాళ్ళకి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు. గురువుగారితో మాట్లాడి 12 రాశుల వాళ్ళకి ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా సవివరంగా తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం. ఎప్పట్లానే మనం ఈ నెల కూడా ఏప్రిల్ నెల రాశి ఫలాలు చెప్పుకుందాం గురువుగారు. 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 9వ రాశి ధనుస్సు రాశి. ధనుర్మీనాలకి గురువు అధిపతి. ఈ గురువు 6వ ఉన్నాడు. మరి శుక్రుడు బుధుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు. కానీ ఈ రాశి వాళ్ళకి మాత్రం పూర్తిగా చాలా వరకు బాగుందనే చెప్పాలి. మరి ఈ రాశివారు వ్యాపారస్తులకి వ్యాపారం బాగానే ఉంటుంది. శుక్రుడు బాగున్నాడు. మరి ఆడవాళ్ళకి సంబంధించిన వస్తువులు, బంగారం కావచ్చు, ఫ్యాన్సీ ఐటమ్స్ కావచ్చు, మరి ఇళ్ళు కావచ్చు, ఇంటికి సంబంధించిన సామాన్లు కావచ్చు, మరి ఇళ్ళు అమ్ముకునేవాళ్ళు, ఇళ్ళు కొనేవాళ్ళు, ఇంటి సామాన్లు అమ్మేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంది. తర్వాత కుజుడు బాగున్నాడు. ఈ కుజుడు వల్ల ఏమిటా అంటే ఇల్లు కొనుక్కుంటే వాళ్ళకి ఇల్లు కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది. ఇంతకుముందు ఏదైనా వ్యాధి ఉండి తగ్గక ఇబ్బంది పెట్టుంటే కూడా కుజుడు వల్ల వ్యాధి పోవడమే కాక స్థలమో ఇల్లు కొనుక్కోవటానికి, లేకపోతే ఎవరి కబ్జాలో ఉన్నామంటే అది మళ్ళీ తిరిగి స్వాధీనం కావటానికి చాలా అవకాశం ఉంది. కానీ చెప్పాల్సింది ఏమిటా అంటే వృశ్చిక రాశి వాళ్ళు కానీ, ధనస్సు రాశి వాళ్ళు కానీ ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందుగా నిద్ర లేచి దీపారాధన చేసి, స్నానం చేసి, దీపారాధన చేసి, బొట్టు పెట్టుకొని సూర్యుడికి నమస్కారం చేయటం, 3 వేళల ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్యుడికి నమస్కారం చేయటం, శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవటం, ఎక్కడైనా దొరికితే కాసిన మారేడు దళాలు తీసుకెళ్ళి శివాలయంలో అర్చకుడికి ఇస్తే నువ్వు 1,00,000 పెట్టి పూజ చేయించిన దానికంటే ఈ మారేడు దళాలతో పూజ చేసిన ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కోట్లు ఉన్నాయంటే నేను మారేడు దళాలు మాత్రం కోసుకొచ్చిస్తానంటే సరిపోదు, ఖర్చు పెట్టి పూజ చేయాల్సిందే. బాగా కష్టాల్లో ఉన్నవాళ్ళు ఈ మారేడు దళాలతో ఈశ్వరుని పూజిస్తే ఎంతైనా మంచిది. అందుకే చెప్పారు, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. 3 జన్మల పాపాలని పోగొడుతుంది. త్రినేత్రం, 3వ నేత్రం జ్ఞాననేత్రాన్ని ఇస్తాడు. ఈశ్వరుడికి ఉన్నటువంటి జ్ఞాననేత్రం మనకు కూడా వస్తుంది. అజ్ఞానం నుంచి పోవాలి అంటే అజ్ఞాన తిమిరాంధస్థ జ్ఞానాంజన శరాకయ చక్షుర్మిళితం చేన తస్మై శ్రీ గురవే నమః. గురువు అంటే సాక్షాత్ చెప్పాలంటే పరమేశ్వరుడే గురువు. పరమేశ్వరుడు అనేటువంటి వాడు అనేక రూపాలతో ఉంటాడు. కాబట్టి ఈ ఈశ్వరుని పూజించడం ఈ రాశుల వాళ్ళకి చాలా అవసరం. ముఖ్యంగా మీ జాతకం చూపించుకోవడం ఇంకా అవసరం. లేకపోతే సాముద్రికం ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోండి. ప్రతిరోజు కూడా బియ్యపు రవ్వ, పంచదార పుట్టల వెంబడి కానీ మట్టి నేల దగ్గర వేయండి. నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేసి కాళ్ళు కడుక్కున్నారంటే మొత్తం మీరు ఎందుకు పనికిరారు. ఇక అడుక్కు తింటానికి కూడా పనికిరారు. అది మాత్రం నిఖరంగా చెబుతున్నా. నా మమ్మల్ని ఇట్లా అంటున్నాడు అనుకోబాగండి. 199 మంది నవగ్రహాల గుళ్ళో పోయి కాళ్ళు కడుక్కుంటున్నారు. నేను గుళ్ళో కూర్చుంటే నన్ను అడిగి కడుక్కోవద్దయా, కడుక్కోకూడదంటే ఇంతమంది కడుక్కోమంటే వద్దంచాడు పెద్ద మొండోడని నా వెనక నుంచి నాకు కనపడకుండా పోయి కాళ్ళు కడుక్కొని వెళ్ళిన వాళ్ళని చాలామందిని చూశా. కాబట్టి నవగ్రహాల గుళ్ళో నవగ్రహాలు నీ అరిచేతిలోనే ఉన్నాయి. 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 గ్రహాల్లో శని మధ్యలో వేలు శని. ఈ శని లేకుండా పోవాలంటే వేలు కత్తిరించుకోండి, పేడ వదిలిపోతుంది. కాబట్టి ఇట్లా అంటున్నాను అనుకోబాకండి. నవగ్రహాలు మనలోనే ఉన్నాయి. కాబట్టి ఈ నవగ్రహాల్ని పూజిస్తే ఏమీ కావు. శనిని పూజించేటువంటి వాడిని శని ఎప్పుడూ రక్షిస్తాట. కాబట్టి దైవాల్లో కల్లా నవగ్రహాలు, నవధాన్యాలు, నవరంధ్రాలు, నవరత్నాలు ఇవన్నీ కూడా ఉపయోగపడేవే. నవ నాగులు కూడా ఉన్నాయి.
ఈ నవనాగుల్లో మణి ఉంది, నాగమణి అంటారు. ఆ మణి ఎన్ని కోట్లు పెట్టినా కూడా దొరకదు. ఎటువంటి చీకట్లోనైనా సరే, ఎంత చీకట్లోనైనా సరే మరి ఆ మణి మెరుస్తుంది. దానికోసమని దాన్ని సర్పశాస్త్రం చదవడం జరిగింది. నాగమణి ఉన్న సర్పాన్ని కనుక్కున్న కొన్ని కోట్లు వస్తుంది. దాన్ని చంపేవాళ్ళు ఉన్నారు, దాన్ని చంపడానికి కూడా అవకాశం ఉంది. ఇక వంశం నిర్వంశమే. ఆ నాగమణి ఎక్కడ ఉండాల్సిన యోగం ఉందో, ఎక్కడది నిలవాలో, మరి ఎవరికి ఐశ్వర్యం ఇవ్వాలో ఆ నాగమణి అక్కడ ఇస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ 9 గ్రహాల్లో ఏ గ్రహాలు బాగున్నావో చూపించుకొని జాగ్రత్త పడండి. అయితే అర్ధాష్టమ శని పంచమానికి వచ్చాడు. కానీ పంచమానికి వచ్చాడు కాబట్టి అర్ధాష్టమ శని వచ్చాడు ఇప్పుడు ఈ ధనస్సు రాశికి. ఈ శని పూర్తిగా బాగాలేడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు పూర్తి శాంతి చేసుకోవడం చాలా అవసరం. స్వస్తి.